ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ప్రియమైన వల్లరా, దేవుని మాటలు పరిశుద్ధమైన మాటలండి. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆదరణ ఉన్నది. మరి అటువంటి దేవుని మాటలు పరిశుద్ధమైనవి. ఎవరైతే దేవుని మాటలు విని ఆ ప్రకారము జీవిస్తారో వారు పరిశుద్ధతని కలిగి ఉంటారు. కావున ఎప్పుడు కూడా దేవుని మాటను వినుము అనే బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. నా కుమారుడా, నా మాట వినుము అని ఎన్నో మార్లు మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. కావున చెవి గలవాడు వినుగాక అని కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ప్రభువు మాటని ఎందుకు వినాలి అంటే అవి పరిశుద్ధమైన మాటలు కాబట్టి. ఎవరైతే ప్రభువు మాటను వింటానో వారు బండ మీద ఇల్లు కట్టుకునే వారిని పోలి ఉంటారండి. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు ఎంత స్థిరత్వం కలిగి ఉంటాడో అలాగే ప్రభువు మాట విని ఆ ప్రకారం నడుచువాడు అంతే స్థిరత్వముగా ఉంటాడు. ప్రభువు మాట చొప్పున వలవేసిన ఆనాడు జాలరులు ఒక విస్తారమైన చేపలు రాశిని చూడగలిగారు. రాత్రంతా వారు ప్రయాసపడ్డారు కానీ వారికి ఒక చేప కూడా పడలేదు. కానీ ఆనాడు పేతురు అంటాడు, నీ మాట చొప్పున ఒక్కసారి మరి వేస్తాము అన్నట్లుగా. ప్రభువు మాట వినువాడు, ఆ ప్రకారము చేసేవారు మరి చక్కటి ఆశీర్వాదాన్ని కూడా పొందుకుంటారు, చక్కటి మేలుని లాభముని చూడగలుగుతారు. ఆనాడు జాలరులు అలాగ చూడగలిగారు. ప్రభువు మాట చొప్పునే ప్రభువుని వెంబడించారు. మనుష్యులను పట్టే జాలరులుగా దేవుడు వారిని మార్చాడు. ఎందుకంటే దేవుని మాట పవిత్రమైనది. ఆ పవిత్రతలో ఎటువంటి నిష్కలంకము లేదండి, ఎటువంటి కలంకము లేదు, కపటము లేదు, ఎటువంటి మోసము లేదు, ఎటువంటి అపరాధము కానీ దోషము కానీ పాపము కానీ లేదండి. ఆయన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. కావున ప్రభువు మాటని వినేవారిగా ఉండాలి, ప్రభువు మాట ప్రకారము చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు మాటలు ప్రియమైన వర్లరా ఎంతో ఎంతో పవిత్రమైనవి. ఆ మాట చొప్పున చేయవాడు స్థిరముగా ఉంటాడు, ఎల్లప్పుడూ కూడా మేలు పొందుకుంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.